హాయ్ అండి. ఇప్పుడు మనం పహాడీ హనుమాన్ మందిర్ ఈ ఆలయాన్ని ఇప్పుడు దర్శిద్దాము. ఇది మహేంద్ర హిల్స్లో ఉంది. చాలా పెద్ద టెంపుల్ అండి. ఇది మల్టీ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎదురుగా మీరు ఇక్కడ చూడండి, చాలా పెద్ద శివలింగం చూడొచ్చు. ఇక్కడ ముఖ్యంగా శివాలయంతో పాటు ఎన్నో ఆలయాల సమూహం ఉంది. మీకు నేను వాటన్ని చూపిస్తాను. ఇది పైన గుట్ట మీద ఉంది. అయితే నేను ప్రస్తుతానికి సమయాభావం వల్ల నేను పైన గుట్ట మీదకి వెళ్ళలేకపోతున్నాను. ఎవరైనా పైన గుట్ట దగ్గరికి వెళ్ళచ్చు. ఇప్పుడు ఎదురుగా కనబడుతుంది, ముఖ్యంగా ఇది ఆంజనేయ స్వామి వారి ఆలయము. ఎదురుగా మీకు కనబడుతున్న ఆలయము సాయిబాబా వారి ఆలయము. ఇక్కడ మా రాణి సతీమాత అంటే దాదిమాత టెంపుల్ అనుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నది ఆ అమ్మవారి ఆలయము. తర్వాత ఇక్కడ గోల్డ్లో మీకు ఏదైతే కనబడుతుందో ఆ టెంపుల్ వచ్చేసరికి ఇది వైష్ణోదేవి ఆలయం. ఇది చాలా అద్భుతంగా ఉంది ఆలయం. ఇప్పుడు మనం మొదట్లో ఉన్న వినాయకుని ఆలయాన్ని మనం దర్శిద్దాము. ఎందుకంటే మొదటగా మనం గణపతిని దర్శించడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నది. ముందుగా మనం గణపతి ఆశీస్సులు తీసుకుందాము. ఇక్కడ గణపతి చాలా అందంగా, చాలా పెద్ద విగ్రహంగా చెప్పుకోవచ్చు మనం. ముందుగా గణపతి ఆశీస్సులు తీసుకుందాము. చూడండి, చాలా అద్భుతంగా ఉన్నారు స్వామివారు. మీకు స్వామివారి దర్శనాన్ని చాలా క్లోజ్లో చూపిస్తున్నాను. చూడండి, ఇది గణపతి ఆలయము. ముందుగా మనం గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత వేరే ఉపాలయాలన్నింటినీ కూడా దర్శిద్దాము. ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. ఇది మల్టీ టెంపుల్ అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ఆలయాన్ని మీరు దర్శిస్తారని, అన్ని దేవుళ్ళ ఆశీస్సులు పొందుతారని నేను కోరుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడడం వల్ల అన్ని ఆలయాలను మీరు దర్శించవచ్చు. అండ్ ఇప్పుడు మనం పహాడీ హనుమాన్ మందిర్లోని శివాలయాన్ని దర్శిద్దాము. ఇది చిన్న గుహలో ఉన్నట్టుగా ఈ ఆలయం ఉంది. ఇది మల్టీ టెంపుల్లోనే ఇది కూడా ఒక ఆలయము. ఖచ్చితంగా ఇక్కడ మీరు గణపతిని దర్శించిన తర్వాత స్వామివారిని దర్శించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అండి ఇప్పుడు మనం సాయిబాబా మందిర్ని దర్శిద్దాము. ఇది కూడా మల్టీ టెంపుల్. తప్పక అందరూ అన్ని టెంపుల్స్ దర్శించాలి. ఇప్పుడు మనం వైష్ణోదేవి ఆలయాన్ని దర్శిద్దాం. వైష్ణోదేవి ఆలయానికి వస్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది వైష్ణోదేవి ఆలయం. ఇప్పుడు మనం చూస్తున్నది వైష్ణోదేవి వారి ఆలయం అండి. అండ్ ఇప్పుడు మనం వైష్ణోదేవి టెంపుల్లో ఉన్నాము. ఇప్పుడు మనం ఇక్కడ పూజారి గారి ద్వారా ఈ టెంపుల్ యొక్క విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. जय माता दी। ये महासरस्वती माता, महालक्ष्मी माता, महाकाली माता, माँ दुर्गा माता, माँ वैष्णो देवी मंदिर ये सिकंदराबाद महेंद्रा हिल्स पहाड़ी हनुमान मंदिर में स्थिर है और यहाँ प्रसिद्ध श्री पहाड़ी हनुमान मंदिर के नाम से फेमस है। అండి ఇప్పుడు మనం ఇదే ఆలయంలో రాణి సతీమాత యొక్క ఆలయాన్ని దర్శిద్దాము. ఈ ఆలయంలోని అమ్మవారు మనకి ఇక్కడ అంటే ముఖ్యంగా సౌత్ ఇండియాలో చాలా అరుదుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం రాణి సతీమ యొక్క ఆలయాన్ని దర్శిస్తున్నాము. చూడండి, అమ్మవారి దర్శనం మీకోసం. ఎందుకంటే ఇది చాలా అరుదుగా చెప్పుకోవచ్చు. సౌత్ ఇండియాలో చాలా తక్కువ ఆలయాలనే చెప్పచ్చు. ఇప్పుడు అమ్మవారి గురించి
విషయాలు మనం పంతులు గారి ద్వారా తెలుసుకుందాము. सती माता बोल श्री रानी सती दादी की जय। इनको प्यार से दादी बोलते हैं। रानी सती दादी नाम इनका है, लेकिन प्यार से इनको दादी बोलते हैं। ये राजस्थान की माता हैं। ये महाभारत से जुड़ी हुई कहानी है। अभिमन्यु अर्जुन के पुत्र अभिमन्यु थे, उनकी पत्नी उत्तरा है। इनका दूसरे जन्म में अवतार हुआ था ढोकुआ में, हरियाणा में। और इनके जो अभिमन्यु थे उनका अवतार हुआ था हिसार नगर में। दोनों की शादी हुई थी। शादी होने के बाद क्या था कि शादी में एक बहुत ही सुंदर घोड़ी मिली थी तंधन जी को। इनके पति का नाम तंधन जी था, इनका नाम नारायणी बाई था दूसरे जन्म के अवतार में। सत्य जब उनको घोड़ी मिली थी तो वो घोड़ी बहुत ही सुंदर और अच्छी घोड़ी थी। तो वो हिसार नगर में रहते थे। तो वहाँ का जो राजा था, उस राजा के पुत्र को घोड़ी पसंद आ गई। वो बोले घोड़ी लूँगा, तो इनके पति बोले मैं घोड़ी नहीं दूंगा, चाहे मेरे प्राण क्यों ना चले जाएं। तो इस तरह में इनकी लड़ाई हो गई। और जो है वो राजा का पुत्र सोचा कि मैं रात में घोड़ी सामने से घोड़ी देंगे नहीं, तो रात में घोड़ी चुरा के ले आऊँगा। तो रात में घोड़ी चुराने के लिए गए, तो इनके पति के हाथों राजा का पुत्र मारा गया। रात में मारने के बाद क्या हुआ कि इनके पति जो तंधन जी थे, उन्होंने अपने पिताजी को बताई बात कि भाई यहाँ का जो राजा है वहाँ के पुत्र की मृत्यु हो गई, मेरे हाथों मारे गए हैं। तो उन्होंने कहा ऐसा है कि यहाँ इनके राज्य में हम लोग रह रहे हैं, इसलिए ये राजा हमको मरवा डालेगा, इसलिए यहाँ से रातों रात निकल के झुंझुनू चलो। तो रातों रात निकल के राजस्थान में जयपुर के पास झुंझुनू है, 4 घंटे की रास्ता है जयपुर से। तो जाके झुंझुनू में बस गए। झुंझुनू में बसने के बाद क्या हुआ कि इनकी शादी हो गई थी। शादी होने के बाद पहले क्या होता था, 1 साल के लिए रौना रोक दिया जाता था। रौना गौना बोलते हैं उसको। तो जब उनका रौना का समय आ गया तो वापस तंधन जी इनके पति इनको लेने जा रहे थे, इनके अपने ससुराल जा रहे थे। तो ससुराल पहुंच गए, जब वापस आ रहे थे तो वो राजा का राज पड़ता था, जिस राजा के पुत्र को इन्होंने मार दिया था। तो राजा का राज, उस राजा के राज्य से निकलना पड़ता था अपन को। तो क्या हुआ कि उस राज से निकल रहे थे, राजा को खबर पड़ गई कि वो जिसने मेरे पुत्र को मारा है वो मेरे राज्य से निकल के अपनी पत्नी को लेके जा रहा है, तंधन जी को, अपने नारायणी बाई को लेके जा रहा है। तो रास्ते में क्या हुआ, उन राजा ने उनको घेर लिया। घेरने के बाद क्या हुआ, युद्ध हुआ। युद्ध में क्या हुआ कि भारी विशाल युद्ध हुआ। युद्ध में क्या हुआ कि तंधन जी वीरगति को प्राप्त हो गए, इनके पति वीरगति को प्राप्त हो गए। वीरगति को प्राप्त होने के बाद क्या हुआ कि जिनमें पहले से ही शक्ति थी, इनको वरदान था कृष्ण भगवान का, तुम कलयुग में सती होगी और कलयुग में पूजी जाऊंगी। तो उन्होंने चंडी का रूप ध्यान किया और चंडी रूप बन गई। चंडी रूप बनने के बाद सभी राजा को, सबकी सेना को, सबको मार दिया। जो इनका सारथी था, घोड़ा रथ चला रहा था, उसका नाम था राणा। उससे बोली कि लकड़ी और चंदन इकट्ठा करो, मैं सती होंगी, मेरे सती होने का टाइम आ गया है। उस समय क्या हुआ कि जो उनका सारथी था राणा जी, वो सभी लकड़ियाँ चंदन की लकड़ी ला के इकट्ठा करने लगे। तो उनको थोड़ा लेट हो गया इकट्ठा करने में। तो 6:10 में सूर्य भगवान को रोक दिया, इतनी शक्ति थी इनमें। रोकने के बाद क्या हुआ कि फिर जब इकट्ठा लकड़ी उकड़ी हो गई तो बोले कि पानी लाओ स्नान करने के लिए। बोले पानी तो यहाँ बहुत जंगल, कठोर जंगल है, कहाँ से पानी मिलेगा माता। तो बोले ठीक है। तो एक शक्ति में कुआं खुद दिया, शक्ति से अपने कुआं खुद गया और स्नान करवा के बढ़िया, और जो है श्रृंगार करके अपने पति को गोद में ले करके और चिता के ऊपर बैठ गई। चिता में बैठने के बाद चूड़ी से अग्नि प्रगटाई और सती हो गई, अपने आप अग्नि प्रज्वलित हो गई और सती हो गई। सती होने के बाद पुनः दुर्गा रूप में आई। सभी देवी देवता आए, ब्रह्मा विष्णु महेश, सभी 33 कोटि देवी देवता फूलों की वर्षा की। जब सती होने लगी पुनः दुर्गा रूप चंडी रूप में आई और राणा को, जो अपना सेवक था, उसको आदेश दिया कि तुम ये लकड़ी और ये मेरी जो राख है, राख इकट्ठा करके हंडी में भरो और इस घोड़ी में टांग दो। घोड़ी जहाँ रोकेगी वहीं मेरा मंदिर बनेगा और मेरी त्रिशूल रूप में पूजा होगी। कलयुग में मेरे स्वरूप की पूजा नहीं होगी। तो वो घोड़ी जाके झुंझुनू में रुकी। झुंझुनू में रुकने के बाद वहाँ क्या है, घोड़ी से राखी निकाल के वहाँ पधार दिया और त्रिशूल गाड़ दिया। और जो वहाँ उनके वंश को, अपने तंधन जी के वंश को बताया कि भाई ऐसी ऐसी कहानी हो गई है, माता सती हो गई। उन्होंने आदेश दिया है कि मेरी पूजा अर्चना करो, मेरा मंदिर बनवाओ और उनकी सारी मनोकामनाएं पूर्ण करूँगी। बस जब से उनका मंदिर बन गया झुंझुनू में और विशाल मंदिर बना और उनकी पूजा अर्चना होने लगी, कलयुग में पूजी जाती है। इनको वरदान था, जो कोई इनकी पूजा करता है उनकी सारी मनोकामनाएं पूर्ण होती हैं। ये इनकी कहानी ये है। और यहाँ का एड्रेस है अपना शांति निकेतन कॉलोनी, महिंद्रा हिल्स, सिकंदराबाद।
ये अपना जो मंदिर है पहाड़ी हनुमान मंदिर के नाम से जाना जाता है। और ये अपना रानी सती मंदिर है। मोबाइल नंबर है 8966952361। శీతలాదేవి ఆలయాన్ని మనం దర్శిద్దాము. ఇప్పుడు మనం శీతలాదేవి ఆలయానికి వెళ్తున్నాము. మీకు అందరికీ తెలుసు శీతలాదేవి అంటే జ్వరాల నుంచి మనల్ని ఎప్పుడు కాపాడుతుండే అమ్మవారు. ఇప్పుడు మనం శీతలాదేవి అమ్మవారిని దర్శిస్తున్నాము. ఈ అమ్మవారు అంటే ఇంకా ఈ ఆలయం కన్స్ట్రక్షన్లోనే ఉంది. అయితే అమ్మవారు చాలా చిన్నగా ఉన్నప్పటికీ చాలా అరుదైన అమ్మవారు కనుక మీకు అమ్మవారి దర్శనం చూపిస్తున్నాను. ఈ అమ్మవారు శీతలాదేవి అమ్మవారు. ముఖ్యంగా నార్త్ ఇండియన్ వాళ్ళందరికీ పరిచయమే. అంటే అమ్మవారు జ్వరాలను పోగొట్టడంలో చాలా పవర్ కలిగిన అమ్మవారు. అందుకని అమ్మవారిని శీతలాదేవి అంటారు. హాయ్ అండి, ఇప్పుడు మనం మహేంద్ర హిల్స్లోని ఇందాక మనం చెప్పుకున్న టెంపుల్లోనే మల్టీ టెంపుల్ అనుకోవచ్చుది. దీంట్లో ఇప్పుడు మనం చూస్తున్నది మహాలక్ష్మి అమ్మవారు. చూడండి, చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ అమ్మవారు. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.